గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి ఇబ్బందులు ఉన్న రైతులు పెద్దమనసుతో సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేశంలోనే మొదటిసారిగా రేషన్ కార్డుదారులకు రేపటి నుండి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులకు, అట్టడుగు నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నమన్నారు. ఏప్రిల్ నుండి నూతన రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ ప్రక్రియ జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధికి సంబంధించి ఇబ్బందులు ఉంటే ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రేపు ఉగాది రోజున నియోజకవర్గంలోని గ్రామాలలో 1000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. ఎక్కడైనా తాగునీటి ఇబ్బంది ఉంటే తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకుంటామని, సమస్య పరిష్కారం కాకుంటే ప్రజాస్వామ్యయుతంగా నిరసనన తెలుపవచ్చన్నారు. హస్నాబాద్లో 150 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నమని వెల్లడించారు. మహాసముద్రం గండి వద్ద స్థలాన్ని కేటాయించి ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు స్థల సేకరణ జరిగిందని, అక్కడి రైతులు పూర్తిగా సహకరించారని తెలిపారు. ఉగాది పండుగ పూట తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని, గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకధరల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి. వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరామనవమి ముందా రానా ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప మార్పు. నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలేదు. ప్రజలు ఉపయోగించేటువంటి వస్తువు ఇవ్వడము అనేటువంటి మార్పు అనేది చాలా పెద్ద విషయం. గతం లోపల దొడ్డువాట్లు ఇచ్చినా అవన్నీ కూడా రీసైక్లింగ్ అయ్యేటువంటి స్కోప్ ఇవ్వాలి. ఎవరు కూడా సన్నవాట్లు తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఉపయోగించుకుంటారు తప్ప ఎక్కడ కూడా బయటకు దొరికే అవకాశం ఉండదు. హుస్నాబాద్లో కార్డు ఉండి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హుస్నాబాద్లో ఉన్నా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకునే విధంగా వాళ్ళకు అవకాశం ఉండేటువంటి విధంగా ఉంది. అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉగాది పండుగ పూట విశ్వవసు నామ సంవత్సరం షడ్రుచులతోటి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇల్లు రావాలని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఎవరైతే కడు నిరుపేదలు 0 నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్రక్రియలు ఇచ్చుకుంటూ పోయే విధంగా ప్రక్రియ జరుగుతుంది. శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ 4 కోర్సులతోటి హుస్నాబాద్లో ఇక్కడ మహాసముద్రం గడ్డి పక్కన స్థలాన్ని సేకరించడం జరిగింది. అది కూడా లెవెలింగ్ స్టార్ట్ అయింది. ఆ మట్టి అంతా కూడా తీసేసి ఆ స్థలాన్ని కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి, దాని తర్వాత స్టాఫ్ ప్యాటర్న్ కూడా నెక్స్ట్ క్యాబినెట్ వచ్చి అది ఆ మహాసముద్రం దగ్గర ఇంజనీరింగ్ కాలేజీ కార్యక్రమం జరుగుతుంది. ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి కూడా ఆల్రెడీ సర్వే జరిగింది. అక్కడ ఎవరికి కూడా అందరు కూడా సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అక్కడ కూడా ఒక మంచి ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఆ బస్టాండ్ మూలలో ప్రభుత్వ స్థలం, మున్సిపాలిటీ స్థలం లోపల ఈ విధంగా ఒక అంబేద్కర్ విగ్రహాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో స్థానికులందరూ ఆమోదంతో దీన్ని కూడా చేసే విధంగా, అదేవిధంగా ఆ ఫిష్ మార్కెట్ దగ్గర కూడా ఒకటి, దాని తర్వాత మల్లె చెట్టు నుంచి ఎల్లమ్మ చెరువు రామవరం నుంచి ఏదైతే మేము 99 రోడ్డుకు శాంక్షన్ వేసుకొని 25 కోట్లతో ఆర్ఎన్పి చేసినామో ఇది కూడా సెంట్రల్ లైటింగ్ అంత ఎల్లమ్మ చెరువు అభివృద్ధి జరిగినప్పుడు దాన్ని కూడా సెంట్రల్ లైటింగ్ రోడ్ చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకొని దానికి కూడా శాంక్షన్స్ వస్తూ ఉన్నాయి. 9 years కింద మండలం ఏర్పడ్డది. అక్కడ ఒక మండల పరిషత్ కార్యాలయం కావాలని 4 రోజులు ఉండే, నిన్న 1.5 అక్కడ కూడా మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు తీసుకొచ్చినాం. దాన్ని కూడా రిజాల్వ్ చేసి ఈసారి గవర్నమెంట్ నీళ్ళు ఇవ్వడంతో పాటుగా భూసేకరణ కూడా ప్రక్రియ నోటిఫికేషన్ అవుతుంది, అన్నీ జరుగుతూ ఉన్నాయి. దానికి కొంత అక్కడక్కడ కొద్దిమందికి నష్టం అవుతుండొచ్చు, నేను కాదంటలేను. గతంలో ప్రతిపాదించినటువంటి నేను ఇంజనీర్ కాదు, ఆ కాలువ గీ నుంచి పోవాలి గా నుంచి పోవాలని నేను చెప్పేటోడిని కాదు. కాబట్టి ఆ కాలువలు తవ్వడానికి సంబంధించి
రైతులు ఆ గ్రామాల పెద్దలు అందరూ సహకరించమని కోరుతాను. ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది అయినా వాళ్ళు పెద్ద మనసుతోటి ఈ యొక్క కాలువలు తవ్వేటువంటి అంశానికి సంబంధించి సహకరించినట్టయితే గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ముందుకు పోతుంది అనేటువంటి మాట కదా. దాన్ని కూడా మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం.